తాళూరు టు ఒంగోలు మెయిన్ రోడ్డు గుంతలమయంగా మారింది. తాళూరు నుంచి శివరాంపురం వరకు విపరీతమైన గోతులు పడి వర్షానికి అవి నిండి నీటి మడుగుల్లాగా కనిపిస్తున్నాయి. రోడ్డు పైన చూసేదానికి చిన్న నీటి మడుగుల్లాగా కనిపిస్తూ ఉండటంతో ప్రయాణికులు వస్తూ నీటి మడుగులే కదా అంటూ వాహనాలను అందులో దించడంతో అవి పెద్ద పెద్ద గోతులుగా అయ్యి బైక్ పై వస్తున్న వారు ఎగిరి కింద పడటం జరుగుతుంది. 26వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో దర్శి గ్రామానికి చెందిన అభిషేక్ 26 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు, అతనితో పాటు అతని ఫ్రెండ్ ఇద్దరు కలిసి వెల్లంపల్లి నుంచి దర్శి వెళ్ళుటకు శివరాంపురం దాటిన తర్వాత ఒక చిన్న నీటి మడుగులాగా కనిపిస్తుండటంతో బైక్ని అందులోకి దించారు. అది పెద్ద గోతి కావడంతో బైక్ ఎగిరిపడి ఇద్దరికి విపరీతమైన గాయాలు జరిగినాయి. ఆ కింద పడి స్పృహ లేకుండా ఉన్న యువకులను శివరాంపురం గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు చూసి ఉట్టిన తాళ్ళూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడం జరిగింది. విషయం తెలిసిన వెంటనే డాక్టర్ రాజేష్ హాస్పిటల్కు వచ్చి గాయాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ట్రీట్మెంట్ చేశారు. వారికి ఉన్న గాయాలను మొత్తం శుభ్రం చేసి వారికి కట్లు కట్టి సంబంధించిన సదుపాయాలు హాస్పిటల్లో లేకపోవడంతో వారిని 108 ద్వారా ఒంగోలు రిమ్స్కి తరలించాలని సంబంధిత వ్యక్తులకు తెలియపరిచారు. తాళ్ళూరు నుండి శివరాంపురం వరకు రోడ్డు ధ్వంసం అవడానికి మెయిన్ కారణం బెంగళూరు టు విజయవాడకు సంబంధించి హైవే రోడ్డు కోసం టిప్పర్లు విపరీతంగా అటువైపు నుంచి మట్టి తోలటంతో రోడ్డు మొత్తం పెద్ద పెద్ద గోతులుగా తయారైంది. విజయవాడ టు హైవే ఎక్స్ప్రెస్ రోడ్డు పూర్తి అయ్యేలోపు తాళ్ళూరు నుండి శివరాంపురం వెళ్లే వరకు ఉన్న రోడ్డు కూడా పూర్తిగా ధ్వంసం అవుతుందని అటు తిరుగుతున్న ప్రయాణికులు ప్రజలు అనుకుంటున్నారు. సంబంధిత అధికారులు త్వరగా స్పందించి ఆ గోతులను పూడ్చి ప్రయాణికులను ఇలాంటి ఇబ్బందుల నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు తాళ్ళూరు మండల ప్రజలు. చిన్నది కట్ చేసేసాను లేకపోతే